టాలెంట్ ఎవరి సొత్తు కాదు. నీలో టాలెంట్ ఉంటే చాలు, నీకంటూ ఒక గుర్తింపు రావడం మాత్రం ఖాయం. నీ టాలెంట్ జనాల్లోకి వెళ్ళడానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ వెళ్ళడం మాత్రం పక్కా అని ఎంతో మంది యువకులు యువతులు నిరూపిస్తూనే ఉన్నారు. ఎక్కడో జానపద పాటలు పల్లె పాటలు పాడుకునే ఓ యువకుడు ఓవర్ నైట్ స్టార్ అయ్యాడంటే కారణం సోషల్ మీడియానే. అతడు ఎవరో కాదు, పల్సర్ బైక్ రమణ. నేను అట్లాంటి ఇట్లాంటి ఆడదాని కానుబావో, పల్సర్ బైక్ పైన రారబావో అన్న సాంగ్ ఓ ఊపు ఊపేసింది. ఈ పాటను ఓ షోలో కండక్టర్ ఝాన్సీ వేసిన డ్యాన్స్ తో పాట జనాల గుండెల్లోకి బాణంలా దూసుకెళ్లింది. ఈ పాటను తన గాత్రంతో ఉర్రూతలూగించాడు జానపద పాటల సింగర్ రమణ. ఈ పాటతోనే పల్సర్ బైక్ రమణ అనే పేరు పడిపోయింది. ఈ పేరు ధమాకా మూవీలో కూడా వినియోగించిన సంగతి ఈ పల్సర్ బైక్ పాటకు ఆఖరికి మాస్ మహారాజా రవితేజ గారు కూడా స్టెప్పు లేసారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ పాట ఎంతలా ఫేమస్ అయిపోయిందో అని. టాలెంటర్లను అందరికి పరిచయం చేసే షో శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు పల్సర్ బైక్ రమణ. పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో, అబ్బబ్బ ఇది పిల్ల కాదురో, పనస పండురో. ఆ తర్వాత యాంకర్లపై పాడిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా అతడికి మంచి పేరు వచ్చింది. ఈ పాటలతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు పల్సర్ బైక్ రమణ. ప్రైవేట్ ఆల్బమ్స్ చేయడంతో పాటు పలు షోలో బాగా మరింత పాపులర్ అయ్యాడు ఈ విజయనగరం కుర్రాడు. అయితే ఇప్పుడు రమణ మరో ప్రయాణంలోకి అడుగు పెడుతున్నాడు. డిసెంబర్ లో అతడి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశాడు రమణ. కుందనశ్రీ నందిని అనే అమ్మాయితో పల్సర్ బైక్ రమణకు నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అందంగా ముస్తాబైన జంట స్టేజ్ పైన ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అలాగే అతని మిత్రుల మధ్య ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికి పల్సర్ బైక్ రమణ త్వరలోనే ఒక ఇంటివాడైతున్నట్టు.